ఆయన మనకు సహాయం చేస్తాడు. అబ్రహాంకు తోడై ఉన్న ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన విశ్వాస వీరుల పట్టిలో ఆయన పేరు నమోదు చేయబడింది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూశాడు. శ్రమలుగా అనబడలేదు. ఆయనకు ముందుకెళ్ళాడు, సిలువను ముందు పెట్టుకున్నాడు, విజయము ప్రాప్తమైంది, అద్భుతమైన కార్యాలు చవిచూశాడు. అబ్రహాముతో ఉన్న దేవుడు, అబ్రహాముతో ఉన్న దేవుడు అనుదినము నాతో ఉన్నాడు. అబ్రహాముతో ఉన్న దేవుడు అనుదినము నాతో ఉన్నాడు. యెహోవా నీవే యేసయ్యా, నీవే నాకు శరణమయ్యా. యెహోవా నీవే యేసయ్యా, నీవే నాకు శరణమయ్యా. అగ్ని బాధను నడచినను, జ్వాలలో నన్ను కాల్చవు. నదులలో బడి దాటినను, జలము పొర్లి పారదు. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. ప్రభువా, నీ పాదములకు వందనాలు. మరలా మిమ్మల్ని గణపరుస్తున్నాం. ఎన్ని పర్యాయములు మిమ్మల్ని స్తుతించినను మేము రుణస్థులము, బాకీ పరులమన్నాం. అనేక వాక్యాలు మేము విన్నాం. అనేక మంది దైవజనులు మా కొరకు బోధిస్తున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రపంచం అంతటా ప్రభువా మీరిచ్చిన దైవజనులకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సుదీర్ఘంగా మా ప్రియ బిడ్డలు విశ్వాసులు వినుటకు వారికి ఇచ్చిన మంచి వినికిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. వినిన దాన్ని విడిచిపెట్టకుండా జీవితకాలం అంతా నెమరు వేసుకుంటూ ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే భాగ్యాన్ని దయచేయండి. దేవా, ఏ బిడ్డలైతే వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించండి. చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద విజయాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. కుటుంబంలో నెమ్మది కరువైపోయిన వారికి సస్య సమృద్ధి అనుగ్రహించి శాంతి సమాధానంతో వీరిని నింపండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుదురని నమ్ముచు యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి యూట్యూబ్ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము పాడిన అగ్ని మధ్యను నడిచినను జ్వాలలు నన్ను కాల్చవు అనే పాట, ఇది 3వ వాల్యంలో 21వ పాట. అనేక మంది అడుగుతుంటారు, సార్ ఆ పాట మాకు పంపమని. మీకు కావాల్సినట్లయితే అది ఆడియో పంపిస్తాం. వీడియో కొరకు మేము అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రాసిన పాటలన్నీ కూడా యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము, ఈ దిన వాక్యము మనకు తప్పకుండా మీరందరూ మీ చేతులలో బైబిల్ ఉంది అని మేము నమ్ముచున్నాం. బాగా చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. ఎస్. మనము దేవుడైన యెహోవా మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. చాలు. మొదటి దాని పేరు పీషోరు. అది హవిలా దేశమందంతటా చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమిదికమును దొరుకును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు మన కొరకు చేసిన కార్యములను
ధ్యానించుకుందాం. మానవుడు పుట్టిన తర్వాత, మానవుణ్ణి దేవుడు తన స్వహస్తాలతో చేసిన తర్వాత, దేవుడు ఏదెను తోటలో ఒక నదిని పారజేశాడు. అది 4 శాఖలుగా చేశాడు. ఏదెను తోట తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశము. తూర్పు దేశానికి ఎప్పుడు పైభాగంలో ఉంటుంది, దక్షిణము దేశానికి కింది భాగంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఏదెను తోట ఎక్కడుందో భూమి మీద మాత్రం లేదు. అది దాన్ని పరదేశు కూడా అని అంటారు. ఒకవేళ ఆ ఏదెను తోట ఇప్పుడు గనుక ఉన్నట్లయితే దాన్ని ఎప్పుడో గవర్నమెంట్ వారు స్వాధీనపరుచుకునేవారు. ఎందుకనగా అది చాలా విలువగలది. ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఆదామును అవ్వను ఏదెను తోట నుంచి ఎల్లగొట్టాడో ఖడ్గ జ్వాలలను అక్కడ ఉంచాడు. ఎవరు కూడా దాంట్లో ప్రవేశించడానికి ఆస్కారము లేదు. ఏదెను అనగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. అటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో అనాది కాలంలోనే దేవుడైన యెహోవా తన బిడ్డలైనటువంటి ఆదాము అవ్వలు నివసించినటువంటి స్థలము అది. వారు ఉన్నటువంటి నివాసపురము అది. సరే, ఏదిట్లయినా ఈ దినము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ 4 నదులు ఉన్నాయి. ఆ 4 నదులను గురించి ఇప్పుడు మనం చెప్పుకోలేము. కానీ ఈ 4 నదుల పేర్లు ఒకటి ఫీఫోను, గీహోను, హిద్దకేలు, యూఫ్రటీసు. ఈ 4 నదులు అక్కడ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ 4 నదులు శాఖోపశాఖలై ఆయా స్థలాలకు తోటను తడపటానికి ప్రవహిస్తూ ఉన్నాయి. ఏదిట్లయినా ఆ నది ఏదైనా నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించే నది చాలా నీరు తేటగా ఉంటుంది. నిలబడిన నీళ్ళలో నీరు తేటగా ఉండదు. ఒకవేళ నీళ్లు నిలబడి ఉన్నట్లయితే దాన్ని మారుస్తూ ఉండాలి. ఆ దినాల్లో బావులు, దిగుడు బావులు, చేదురు బావులు ఉండేవి. ఎప్పుడు కూడా పొలానికి నీరు పెట్టాలి అంటే ఎద్దుల ద్వారా తోలు తిత్తిలతో బురుజు కట్టి ఆ తోలు తిత్తులతో వాటిని నీళ్లు తోడి వ్యవసాయదారులు పంటకు సాగు చేస్తూ ఉంటారు. ఒకవేళ అది చేదురు బాయిగనైతే బకెట్తో ఆ బావిలో వేసి దాని నీళ్లు చేతూ కడవలు లేక బిందెలతో బుంగలతో తీసుకొని పోతూ ఉంటారు. నీళ్లు మారుస్తూ ఉన్నప్పుడు రుచి ఎక్కువ వస్తుంది. అలాగనే ఉంటే పురుగులు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి, దుర్వాసన వస్తుంది. అలాగనే నిలిచబడినటువంటి నీరు తాగితే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎదుట్లయినా ఇక్కడ మనం ఒక మాట చూస్తుంటున్నాం. మొదటి నదిని చూసినప్పుడు పీఫోను అనేటువంటి ఈ యొక్క నదిని మనము చూసినప్పుడు నది అద్భుతంగా పారుచున్నది. దీన్ని హెబ్రూ భాషలో సమృద్ధి అని అంటాం. పీఫోను అనగా సమృద్ధి అని అర్థం. ఈ సమృద్ధి అనేటువంటి నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని పిల్లలు ఆరోగ్యముతో, పంట సస్యశ్యామలము, దిగుబడి ఎక్కువ, లాభదాయకం ఎక్కువ ఉంటుంది. నీరు కనుక నిలిచిపోతే పంటలన్నీ ఎండిపోతాయి. అక్కడ రైతుకు నష్టాలే తప్ప లాభాలు దొరకవు. అందుకే నీరు లేనందువలననే, పంట దిగుబడి రానందువలననే, పండిన పంటకు రేటు రానందువలననే అనేక మంది రైతులు చచ్చిపోతూ ఉంటారు. అప్పుల బాధకు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. సరే, నీరు దీనికి మనకి ఇక్కడ ఏం సాదృశ్యంగా ఉంది, మనం ఏం నేర్చుకోవాలి అనగా, ఏదైనా తోటలో 4 శాఖలు అయ్యాయి. ఒక శాఖను గురించి, ఒక నదిని గురించి కొంచెం మాత్రం మనం తెలుసుకుందాం. ఈ సమృద్ధి ఎక్కడికి వెళ్తుందనగా, ఈ నీరు మొదటిగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. క్రీస్తునందున్న ఒక స్త్రీ పురుషునికి, ఒక విశ్వాసికి దేవుని యొక్క ఆత్మ, జరిగే ఆత్మ, నడిచే ఆత్మ, ప్రవహించే ఆత్మ ఎప్పుడు ఉండాలి. అది నిలిచిపోకూడదు. అందుకే దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ లేదో అక్కడ బంధకాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం ఏం నేర్చుకుంటున్నాము? క్రీస్తులో ఉన్న మనము ఎలా జీవించాలి అనగా, పీఫోను అటువంటి నదిలో ఏ విధంగా నది పారుచు ఉన్నప్పుడు
అద్భుతమైన కార్యాలు జరిగాయో అదే విధముగా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే ఆ వాగుకు మనము దగ్గర ఉండాలి, ఆ నదికి మనము దగ్గర ఉండాలి. వాగు దగ్గర మనము జీవించినప్పుడు ప్రభువు చాలా గొప్పవాడు. ఈ దినాల ఎందుకు ఈ శ్వాస జీవితము ఎండిపోతుంది అంటే నీరు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, దూరమైపోయాడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల తక్కువైపోయింది. అందువలన ఈ యొక్క ప్రదేశము ఉల్లాసంగా ఎందుకు ఉన్నదనగా నీరు ఎప్పుడూ ఉన్నది, నీరు ఎప్పుడు ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. కుటుంబాలలో ఎందుకు ఈ దినాలలో పొలము ఏ విధంగా నీరు లేకపోతే ఏ విధంగా పొలం ఎండిపోయిందో ఈ శ్వాస జీవితం కూడా ఎండిపోవచ్చు ఉన్నది. ఆల్రెడీ కొందరిది ఎండిపోయింది, మరికొందరిది తక్కువైపోతుంది. కొందరు దాన్ని పుంజుకుంటూ ఉన్నారు, అనగా కావాలని కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఏదెను తోటలో ప్రవహించినటువంటి ఈ 4 శాఖలు 4 దిక్కులుగా ఉన్నాయి. ఈ 4 దిక్కులలో కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అంతలక్క సంచరిస్తూ ఉంది. అయితే చాలామంది దాన్ని పోగొట్టుకుంటున్నారు, మరికొందరైతే దాన్ని పొందుకుంటున్నారు. పోగొట్టుకున్న వారి యొక్క జాబితాలో మన పేర్లు నమోదు కాకూడదు, పొందుకున్న వారి జాబితాలో మన పేర్లు రాయబడి ఉండాలి. ఆమెన్. నీ కుటుంబంలో ఏదైనా కొరతలు ఉన్నాయి అని అంటే గుర్తుపెట్టుకోవాలి, పొలానికి నీళ్ళు లేకపోతే ఎండిపోయిందని అర్థం. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎండిపోతున్నావు అంటే ఉన్నగాని నీళ్ళు సరైన విధముగా నువ్వు దాన్ని ఆస్వాదించటం లేదు. అందువలన నీ కుటుంబంలో ఎన్ని నీకు లోకరీత్యగా వచ్చినప్పటికీ కూడా అవి తృప్తి నీకు కలిగించడం లేదు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము కూడా ప్రభువా ఎండిపోయిన జీవితాలుగా మేము జీవిస్తున్నాం, మా జీవితాలను కట్టండి. చూడండి, ఈ మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ పీఫోను నది దగ్గర జరిగిన విషయం ఏంటంటే అక్కడ శ్రేష్టమైనటువంటి బంగారు ఉందంట. ఏముందండి? బంగారం ఉందంటండి. దేవుని బిడ్డలారా, బంగారం ఇది. ఆ దినాల్లో మనం చూసినప్పుడు ఈ పీఫోన్ అనేటువంటిది ఐగుప్తు పాలస్తీనాకు మధ్యలో ఉందట. నీరు పల్లము బాగా ఎదుగుతూ ఉండట. కానీ ఇప్పుడు మనకు కనపడవు అవన్నీ కూడా. బంగారము దేనికి సాదృశ్యము అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకే కాబోలు అందరూ కూడా అన్యులైనా కానీ ఎవరైనా కానీ బంగారం కావాలని కోరుకుంటారా? నాకు బంగారమే ఇష్టం లేదన్న వారు ఎవరైనా ఉన్నారా? పాడుగాను ఇసిరేస్తాను. ఎవరైనా ఇసిరేస్తారా? వద్దనుకుంటారా? అంటే అందరూ కోరుకుంటారు. అలాగనే క్రీస్తుని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా ఈ బంగారం లాంటి వాడుగా నువ్వు జీవించాలంటే మార్క్స్ వార్త 16:16 ప్రకారము నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. అప్పుడు నీవు బంగారం లాంటి బిడ్డగా తీర్చిదిద్దబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవు బంగారం అని గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ఉన్న బంగారమును ఎవరైనా దొంగిలిస్తారేమో కానీ రక్షణను దొంగిలించడానికి ఎవరి చేత కూడా కానే కాదు. అందుకే ప్రభువారు అంటున్నాడు, నా ప్రియ బిడ్డలారా, మీరు బంగారు లాంటి వారు, అంతకంటే విలువగలవారు అన్నాడు. అక్కడ శ్రేష్టమైన బంగారం ఉందంట. ఎవరైతే పీఫోను అనేటువంటి నది దగ్గర ఉంటున్నారో అట్టివారు ఎవరు అనగా యేసుక్రీస్తు వారి దృష్టిలో వారు శ్రేష్టమైన వారట. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు బాలుడైన యేసును చూడటానికి వారు వస్తున్నప్పుడు అందులో ఒక ఆయన పెట్టె విప్పాడు. ఆ పెట్టెలో ఏముందండి? బంగారం ఉన్నదంట. ఓ ప్రభువా, నువ్వు బంగారం లాంటి వాడివి నాయనా. ఈ లోకంలో నువ్వు మాకు బంగారం కంటే విలువ తెచ్చావు స్వామి. ఈ బంగారం ఉంటే కొట్లాట వస్తుంది, అవునా? ఒకవేళ అమ్మ బహు కష్టంతో ఒక 2 తులాలు బంగారం సంపాదించింది అనుకుందాం. పుట్టిన వారు ఒక 5 పిల్లలు పుట్టారనుకో, చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ కొట్లాడుకుంటారా లేదా? 2 పిల్లల గురించి చెరొక తులం తీసుకుంటారు. ఇప్పుడు ఇలా పరిస్థితి వచ్చినప్పుడు మరలా వాళ్ళు ఏం చేస్తారు? విక్రయించి తలా కొంచెం అమ్మది ఇది మాకు కావాలి, అమ్మ సొమ్ము మాకు కావాలని అంటారు. అయితే దేవుని బిడ్డలారా, బంగారము మాకు కావాలి అన్నవారు బంగారమును సృష్టించిన దేవుణ్ణి కోరుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో
దాన్ని కోరుకోవాలంటాడు ప్రభువారు. నమ్మి రక్షణ పొందువాడు బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు బాలుడైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వారు ఇప్పిన పెట్టెలో ఏముందండి? బంగారం ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు ఈ హృదయం అనే పెట్టి ఇప్పితే ఏం రావాలమ్మా? బంగారం రావాలంట. అవును, ఆ బంగారం కనుక మన హృదయం నుండి వచ్చిందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన కానీ బంగారం బంగారమే. ఆమెన్. అందుకే ఇళ్ళల్లో అదేమో కథ. కానీ కొడుకు పుట్టాడంటే, బిడ్డ పుట్టాడంటే ఏమని పిలుస్తారు మీరు? ఇనుమని పిలుస్తారా? ఇత్తడిని పిలుస్తారా? కాపరని పిలుస్తారా? ఏండి? పిత్తలని పిలుస్తారా? వెండి అని పిలుస్తారా? బంగారమనే పిలుస్తారు. ఆమెన్, హల్లెలూయా. అవును, ఆ మాటలు మనము ధ్యానించుకుంటున్నప్పుడు ఆ నది దగ్గర విస్తారమైన బంగారం ఉందంట. చూడండి, ఈ బంగారము దైవత్వానికి సాదృశ్యము. ఇక్కడ బోలము కూడా ఉంది. 2వ అధ్యాయం 12వ వచనంలో బోలము అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ బోలము ఎలాంటిది అని అంటే, దేవుని పిల్లారా, ఇది ఒకసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 verse 7 చదువుకుందాం. ఆ మన్నా కొత్తిమీర గింజ వలెను ఉండెను. చూపునకు అది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచు. చాలమ్మా, ఇక్కడ మనము ఇది పరిమళ వాసనిస్తుందండి ఈ బోలము. దేవుని బిడ్డలారా, ఈ బోలమును మెరుస్తున్నటువంటి నిప్పుల మీద వేసినప్పుడు గుప్పున పొగ వచ్చేస్తుంది. అది మంచి వాసన ఇస్తుంది. అనగా ఇది పౌడర్ అయినప్పుడు, నిప్పు మీద వేసినప్పుడు దానిలో ఏమొచ్చిందనగా మంచి సువాసన వచ్చేసిందండి. ఎందుకు వస్తుందనగా, నిప్పు దేవుని యొక్క వాక్యము. వాక్యం అనేటువంటి అగ్నిలో మనం కాల్చబడినప్పుడు, మనం మెత్తగైపోయినప్పుడు, మనం పౌడర్ అయిపోయినప్పుడు, మనం పిండి అయిపోయినప్పుడు, ఆ నిప్పుల మీద దేవుని యొక్క వాక్యంలో మనం ఉన్నప్పుడు మనలో ఏమొస్తుందండి? సువాసన వస్తుందంట. అనగా దేవుని పిల్లలు ఎక్కువ కష్టం చేయకూడదు, అన్నీ నాకు దగ్గరికే రావాలి, ప్రభువులో నేనేం కష్టపడకూడదు అని అనుకుంటే పరలోక రాజ్యానికి పోయేదంతా ఉత్తదే. క్రీస్తులో నీవు శ్రమ పడితే అద్భుతమైన కార్యములు చవి చూస్తావు. మీరు ఎప్పుడు టీవీలు చూస్తుంటారు, నాకు తెలుసు. స్పోర్ట్స్, గేమ్స్ ఎక్కువ చూస్తుంటారు, వార్తలు ఎక్కువ చూస్తుంటారు. ఈ మూడింటి మీదనే మనం మనసు పెడదాం. కొందరు వాక్యం కూడా చూస్తుంటారు, మంచిది. ఆయా పర్యాయములు స్పోర్ట్సు, ఆ పరిగెత్తే మరాథన్ రేసు, మరొక రేసు ఉంటుంది. ఆ వ్యక్తి పరిగెడుతున్నప్పుడు అతనికి అలసట అనేది చచ్చిపోతుంది. ఎందుకు అలసట చచ్చిపోతుంది అనగా, అది రోజు ప్రయత్నం చేస్తాడు అతడు. రోజు ఆ గ్రౌండ్లో అతడు పరిగెత్తక మునుపు ఎన్నో పర్యాయములు ఈ శరీరాన్ని నలుపుకుంటాడండి. తిండి విషయంలో కంట్రోల్గా ఉంటాడు. వేకువజామునే లేస్తాడు. వారి గురువు ఉంటాడు, నేర్పించేవాడు. అక్కడ ఉన్నటువంటి ఆ గురువు ఒక ఆయన ఉంటాడు. ఆ కోచ్ ఏం చెప్తాడో అది నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఒకానొక దినమున పబ్లిక్ ఆడియన్స్ అందరూ వచ్చినప్పుడు అప్పుడు ఈ పరుగు పందెంలో పరిగెత్తాడు. అప్పుడు అతడు పరిగెత్తున్నప్పుడు అతడు అరికాళ్ళ మీద కాదు ఆయన పరిగెత్తేది, 2 ముందున్నటువంటి ఆ పంజల మీదనే జింక పరిగెత్తినట్టు పరిగెత్తాడు. వారు పరిగెత్తే పాదాలు ఎప్పుడు కూడా ఇలా ఉంటాయి. ఇంత బరువును కూడా ఆ కేవలం 4-5 ఏళ్ల మీదనే పెట్టుకుంటారు. మెడ మీద పరిగెత్తే నీకు పడుగు రాదు, నడక కూడా సరిగా రాదు. తప్పటడుగులు వేస్తారు, వారిని తప్పటడుగులు అంటారు. చిన్నపిల్లలు వారు పంజె మీద పరిగెత్తలేరు, వారి కింద ఏడి మీద పరిగెత్తారు. వారికి నడక రాదు గనక వారిని తప్పటడుగులు అని అంటారు. ఈ శ్వాస జీవితంలో మనకు తప్పటడుగులు కాదు, నీటి వాగు కొరకు దుప్పి ఏ విధంగా ఆశపడిందో పరిగెత్తుదంట, దుప్పి పరిగెత్తుదటండి. దేవుని యొక్క వాక్యం కొరకు మనం అలా పరిగెత్తినప్పుడు ఆ పిఫోనటువంటి నది ప్రక్కన మనం చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది అనగా, అక్కడ శ్రేష్టమైన బంగారం ఉంది, అక్కడ బోలం కూడా ఉంది.
అది కొత్తిమీర గింజ వలె మన్నా వలె ఉందంట. ఆ కొత్తిమీర గింజ చూసినప్పుడు తెల్లగా హిమముగా ఉన్నప్పుడు పడినప్పుడు కింద పడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అదే ఆహారం. పరలోక రాజ్యముల నుండి యేసుప్రభు వారు వారిని సంతృప్తిగా వారికి భోజనం పెట్టాడు. 25 లక్షల మందికి ఆయన పరలోక రాజ్యముల నుండి ఎక్కడ కూడా కల్మషం లేనటువంటి భోజనం పెట్టాడు. దేవదూతలు భుజించే భోజనము ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడు యేసయ్య. నువ్వు ఉన్నటువంటి నది వాక్య జీవితంలో మనము ఎలా జీవించాలి అనగా బోలములాగా మనం జీవించాలట. అదే యేసుప్రభు వారికి మరొక భక్తి తీసినప్పుడు అది రిజరెక్షన్కు సాదృశ్యం. బంగారము యేసుప్రభు వారి యొక్క పుట్టుకకు సాదృశ్యమైతే, బంగారము యేసుప్రభు వారి పుట్టుకకు సాదృశ్యమైతే ఇక్కడ మనం చూస్తుంటున్నాము. దేవుని బిడ్డలారా, ఈ బోలాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు అది యేసుప్రభు వారి యొక్క మరణానికి సాదృశ్యంగా కనపడుతుంది. గుప్పున పొగొచ్చేసి నలిగిపోయాడు, సమసిల్లిపోయాడు. అందుకే క్రైస్తవులుగా ఉన్న బిడ్డల మనము మన జీవితాన్ని మనం నలగొట్టుకోపోతే, శరీర ఆశలను మనం నలగొట్టుకోపోతే, ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకుంటే మన జీవితాన్ని శరీర ఆశలను మనం నలగొట్టుకుంటాం. అప్పుడు దేవుని దృష్టిలో ఎలా ఉంటామనగా బలా నమ్మకమైన మంచి దాసుడా. యేసుప్రభు వారు మనకు ప్రత్యక్షమై పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని దేవదూతల్లాగా ఉంటారట. ఉన్నట్టుండి యేసుప్రభు వారు ఆ పెద్దలు, ఇశ్రాయేల్ పెద్దలు ఒకరిని పిలిచి, ఏమండి ఈ వస్త్రాలు తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరు అని అడిగాడట. అప్పుడు ఆయన అంటాడు, నాకు తెలియదు ప్రభువా అని. అంటే ఆయన చెప్తాడు ఒక మాట. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 వర్స్ 13 and 14 చదువుకుందాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియను, అది నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఆమేన్. చూడండి, ఈ నది ప్రవహిస్తున్న సందర్భం, అక్కడ వాక్యము, అక్కడ పరిశుద్ధాత్మ ప్రవహిస్తూ ఉన్నప్పుడు ప్రజలు వారి యొక్క మలిన వస్త్రాలను ఉతుకొని తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారట. బంగారు వస్త్రములు, అబో తెల్లటి వస్త్రములు, ఎటువంటి ఆనందం. అందుకే అనౌన్స్మెంట్లో మనం ఏం చేసాం, మీలో చాలామంది రక్షణ లేని వారు ఉన్నారు, రక్షణ పొందండి. బాప్తిసం తీసుకోలేదు ఇంకా, మీరు బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకున్న వారు రెగ్యులర్గా అపోస్తులంటి పౌలు చెప్పిన మాటలు, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి వచ్చి ఆరాధించి వెళ్ళిపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బంగారులాగా ఎలా మార్చబడతావు? అర్థమవుతున్నాయి నా మాటలు? నీవు బోలములాగా ఎలా కనపడతావు? నలిగిపోయినప్పుడే, పౌడర్ అయినప్పుడే, పిండి అయినప్పుడే ఆ పిండిని మనం తీసుకుని ఆ నిప్పుల మీద వేసినప్పుడు గుప్పున ఏమొచ్చేసింది, పొగ వచ్చేస్తుంది. అవునా? ప్రైజ్ ది లార్డ్. అలా కాకపోతే అయ్యో మనలో నుండి దుర్వాసనగా వస్తుంది కానీ సువాసన బొత్తిగా రాదు. మీరు ఎప్పుడే కానీ మీ వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ విషయంలో విడిచిపెట్టి మిగతా గురించి మీరు ఏం అడగకండి. యేసయ్యను ఒక సూత్రం నేను మీకు తెలుపుతున్నాను. నాకు అది కావాలి, ఇది కావాలని నువ్వు అడగగాక. అసలు నువ్వు అడగాకు. ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి? నేను మిమ్మల్ని అంటున్నాను, నువ్వు ఎందుకు అడగాలి అన్నట్లు. నీకు కుమార్తె పుట్టింది కదా, వారు ఎప్పుడైనా నాకు స్నానం చేయించమని అడిగారా? చిన్న వయసులో చెప్పరు మీరు. వారు ఎప్పుడైనా నాకు మంచి వస్త్రాలు తీసుకురా డాడీ, మమ్మీ అని చెప్పారా? మరి నువ్వు తెచ్చావే. చివరికి ఆ చిన్న కుమారుడు, ఆ పసికందు, వాడు విసర్జన చేసినప్పుడు, మమ్మీ నేను విసర్జన చేశాను, నన్ను కడగమని అన్నాడా?
బట్ నువ్వు కడుగుతున్నావే, వై, ఎందుకు? నీ కొడుకు, నీ బిడ్డ గనుక అడగక ముందే తెచ్చిచ్చినట్టుగా 9 మాసాలు మోసి పెంచిన నీకే, నీ పిల్లల మీద ఇంత గారాబం మక్కువ ఉంటే, నువ్వు ప్రభువు దగ్గర నమ్మకంగా ఉంటే, ఆయన ఒడిలో ఉంటే, యేసయ్య నీకు అడగక ముందే నీకు తెచ్చిస్తాడు. అదే క్రైస్తవ జీవిత విశ్వాసం, అదే నాంది, అదే మన యొక్క మూల పాఠం. అవును, అక్కడ ఫీఫోను నది దగ్గర బంగారం ఉంది, అక్కడ చూస్తున్నాం, అక్కడ బోలం ఉంది. మరి వీరందరూ ఎవరని ఆ పెద్దలను అడిగినప్పుడు, ప్రభువా అది నీకే తెలియను అన్నప్పుడు, ఒక దినం యేసయ్య నీకు తెల్లటి వస్త్రం, పరిశుద్ధతకు సాదృశ్యం. ఈ దినం ఒకవేళ రంగురంగు వస్త్రాలు ధరించావేమో, డజ్ నాట్ మ్యాటర్, అది పర్వాలేదు. కానీ నీ హృదయం తెల్లగా ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ఈ నా బిడ్డ, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె, వీరి హృదయాలను వారు కడుక్కున్నారు, వీరు గొర్రెపిల్ల రక్తములో వారి యొక్క మలిన వస్త్రాలు ఉతుక్కున్నారు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. చెప్పులు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరితో నేను అంటున్నాను, నేను నీకు చర్చి ఇచ్చిన తర్వాత ఒక అర్ధ పలరంగు మీరు పరిగెత్తండి ఊరికేనే. మీ అందరితో ఎవరు వృద్ధాప్యులొద్దు, యవన పిల్లలు, ఒక అర్ధ పలరంగు రేపైనా పరిగెత్తండి. అర్ధ పలరంగు పరిగెత్తే ఆయన అంటే అసలు నువ్వు ఏమండి గ్రౌండ్లో మైదానంలో వెళ్ళటానికి నువ్వు అర్హుడవు కానే నువ్వు మైలు కాదు, ఇక్కడి నుంచి పరిగెత్తే బాబుజీనగర్ వరకు కూడా నిలబడి కూడా పరిగెత్తే, రేపు నువ్వు మైదానములో పరిగెత్తడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మైదానములో ఉండటానికి పరిగెత్తాడు. మీరు నమ్మండి, మనం క్యాంప్ చర్చిలో మందిరం కడతా ఉంటే ఆ బండ్లు వెళ్ళిపోయినాయి, అది తీసుకుని ఇంకా రాలేదు, నేను బండి కూడా తీసుకుపోలేదు. నేను జాష్ బ్రదర్ అక్కడికి వెళ్ళాము. ఆ ఇటుకలు తీసుకుపోవటానికి వెళ్తే నేను అక్కడి నుండి క్యాంపు చర్చి వరకు నడుచుకుంటూనే పరిగెత్తుకొని పొద్దున్నే వెళ్ళేవాడిని. ఒక్కొక్కసారి నాకు బండి లేనప్పుడు ఇక్కడి నుంచి బాబుజీనగర్కు అలాగనే పరిగెత్తుకొని పోయేవాడిని. అలుపు చచ్చిపోవాలి. దేవుని యొక్క నీకు అంటే ఇప్పుడు శరీరం బరువు అయిపోయింది, ఇప్పుడు చేత కాదు అయిపోయింది, కానీ నేను ఆ వేగాన్ని గురించి నేను మాట్లాడటం లేదు, నీ శరీర దౌఢ్యం గురించి నేను మాట్లాడట్లేదు. కనిపించని ఆధ్యాత్మిక జీవితము అలిసిపోకుండా ఉండాలంటే ఫీఫోను నది దగ్గర ఏ విధంగా నువ్వు ఉన్నట్లయితే, ఆ నది నీరు పాడుతూ ఉన్నప్పుడు అక్కడ బంగారం ఉంది, అక్కడ బోలము ఉంది, అక్కడ గోమేధికము కూడా ఉంది, అక్కడ గోమేధికము కూడా ఉంది. రండి మీరు అక్కడే ఆదికాండము 2వ అధ్యాయము రండి, చూడండి 12వ వచనము. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. ఆమేన్. గోమేధికం అంటే రత్నం, కొంచెము లేత పచ్చగా ఉంటుంది గోమేధికం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఎస్, ఈ గోమేధికమును ప్రధాన యాజకుని యొక్క భుజం మీద ఉంటుంది. అతను ఇట్ ఈజ్ లైక్ ఏ మెడల్. ఏండి, మేము ఆర్మీలో ఉన్నప్పుడు మా యొక్క యూనిఫారానికి మెడల్స్ ఉంటాయి, రిబ్బన్ ఉంటుంది, ఆ పక్కన ఈ పక్కన టాక్టికల్ మెంబర్ ఉంటుంది, ఇక్కడ మా పేరు ఉంటుంది. అంటే మమ్మల్ని గురించి ఎవరైనా చూసినంటే నీ పేరు ఏమని అడగవలసిన అవసరము, ఇలా చూస్తే కరెక్ట్గా మా చెస్ట్ మీద మా పేరు ఉంటుందండి. ఇక్కడ ఒకవేళ ఎవరైతే రక్తదానాలు చేస్తే వారికి అందరికీ ఇక్కడ ఏమంటండి అవార్డు ఇస్తారండి, వారికి బహుమానం ఇస్తారండి. అనేక పర్యాలు రక్తదానం చేశాను నేను. ప్రైజ్ ది లార్డ్. చాలా పర్యాలు రక్తదానం చేశాను నేను. నాకు ఇష్టం, పాత రక్తం పోతే కొత్త రక్తం వస్తుందని నమ్మకం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరు ఇటానికి పాస్టర్ చెప్పినాడు, నువ్వు నడిచేదే కష్టమైతే నీ రక్తమి వానికి ఇస్తే వాడు అసలు నడవలేకపోతున్నాడు. ఒక ఆయన ఇట్లేనంట, వాని ఎంత రోగమే, జీవితకాలం అంతా రోగమే, ఇప్పుడు నేను రక్తం ఇస్తానంట. దండమ్మన డాక్టర్, నీ రక్తం వల్ల కొద్దురా, నీది చెడిపోయిందిరా లోపల, నీ రక్తం తీసుకుని వాడేం చేస్తారా నాయనా? నీ రక్తధారలే ఇలా పాపికాశ్రాయం బీచును,
నీ రక్తధారలే ఇలా పాపికాశ్రాయం వీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచితివి. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచితివి. చాలండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ఏం చేసిందనగా, అక్కడ గోమేధికం ఉంది. ఆ గోమేధికము ప్రధాన యాజకుడు ఆయన పెట్టుకుంటాడంట. ఇక్కడ ఒక బిల్లు వేసుకుంటాడంట. అది లేతపచ్చగా ఉంటుందంట. అవును, యేసు ప్రభు వారు ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలలో ఒక గొర్రె మాత్రం తప్పించుకుపోయినప్పుడు చాలా కష్టపడ్డాడు ఆయన. ఆ గొర్రె ఎవరో కాదు, నువ్వే, నేనే, మనమే. ఒక్కొక్కరిని యేసయ్య ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఈ దినము ఆయా పర్యాయాలు, ఆయా స్థలాలు 4 దిక్కుల నుండి మీరు ప్రార్థనకు వచ్చారంటే ఒక్కొక్కరిని మీ ఇంటిని దర్శించాడు యేసయ్య. నేను రాకమునిపే యేసయ్య మిమ్మల్ని దర్శించాడు. అమ్మాయి, అబ్బాయి, నాన్న, అక్క, చెల్లెలు, నాన్న ఎందుకు రాజా బాబు ప్రార్థనకు రాలేదు నువ్వు? నాన్న ప్రార్థనకు రా అని నేనైతే చేతులతో దండం పెట్టానేమో, కానీ యేసయ్య నీ కొరకు తన రక్తం ఇచ్చి నిన్ను ఆహ్వానించాడు. విలువగల రక్తముతో నువ్వు కొనబడ్డావు గనుక నువ్వు విలువగలవాడివి, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. అవును, తప్పిపోయిన ఆ గొర్రెను ఆయన తీసుకున్నప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన తప్పిపోయిన ఆ గొర్రె దొరికినప్పుడు దాన్ని భుజం మీద వేసుకున్నాడంట ఆయన. ఆమేన్. ఎక్కడ వేసుకున్నాడండి? భుజము మోస్తుందండి, భుజం మీద వేసుకొని వచ్చాడంట. నిన్ను మోస్తున్నాడు యేసు ప్రభువారు, నన్ను మోస్తున్నాడు యేసు ప్రభువారు. అవును, అదే జరిగిన విషయం ఏంటి అనగా, యేసుక్రీస్తు వారు రక్తములో కడగబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, దేవుని శక్తి పొందుకున్నవారు, వాక్యముతో తన జీవితాన్ని ఉతుక్కున్నవారు, గొర్రెపిల్ల రక్తముల వారి జీవితాన్ని బాగు చేసుకున్నవారు ఏమయ్యారో తెలుసా? అదే మాట నేను నీకు చెప్తున్నాను. యేసు ప్రభు వారు భూమి మీద నరుడుగా ఉన్నప్పుడు యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. ఒక స్త్రీ, సమరియ స్త్రీ ఏం చేసింది తెలుసా? నీరు చేదుకోవటానికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతుంటాడు. లూకా సువార్త 4:14 అనుకుంటాను. ఆ మాట అంటాడు, నీ యొక్క హృదయములో నుండి జీవ జలధారలు బయలుదేరుతాయి. ఆ దినము ఏదేను తోటలో ఉన్నటువంటి 4 నదులను నువ్వు చూశావో లేదో, కానీ దేవుడు నువ్వు కళ్ళారా దాన్ని చూడాలనుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడంటే, దేవుడు దర్శించిన తర్వాత ఆ స్త్రీ ఆ కుండ అక్కడ పగలగొట్టి ఊరిలోనికి వెళ్ళి, నాతో చెప్పిన మనిషి, నేను చేసిన పనిని, నేను చేసిన దుర్మార్గము పనులన్నీ కూడా నాతో చెప్పిన యేసును చూద్దామంటే ఆ ఊరిలోనే జీవజలపు నదులు ప్రవహించాయండి. ప్రైజ్ ది లార్డ్. ఈమె చెప్పిన మాటను బట్టే కాక వారందరూ వచ్చారంట యేసయ్య దగ్గరికి. అమ్మా, నువ్వు చెప్పిన మాటను బట్టి కాకుండా మేము నిజముగా మా కండ్లారా చూసి మేము నమ్ముచున్నాము. నీ జీవితాన్ని మార్చిన దేవుడు మా జీవితాన్ని కూడా మార్చాడండి. అదే బంగారం యొక్క విలువ, అదే బోలము యొక్క విలువ, అదే గోమేధికము యొక్క విలువ. దేవా, నిజమే, ఇన్ని ఏండ్లుగా నేనున్నాను, కానీ ప్రభువా, ఒక్క ఆత్మను కూడా నేను రక్షించలేకపోయాను. మొన్న సంవత్సరము నా దగ్గర 10,000 ఉంటే ఈరోజు 50,000 చేసినాను బ్రదర్ అని నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? సంతోషం. కానీ యేసయ్య నీతో మాట్లాడేది 50,000 గురించి, ₹1,00,000 గురించి యేసయ్య అడగట్లేదు. నీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందా? నీకు ఫలానా ఉందా? మంచిది, ఈ లోకంలో నీవు ఉండాలి, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు సంపాదించుకో, మంచిది, ప్రభుకు ఇష్టడుగా జీవించు. ప్రభు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన ఏ విధంగా ఆ గొర్రె పిల్లను, పారిపోయిన గొర్రె పిల్లను, విడిచిపోయిన గొర్రె పిల్లను, దూరమైపోయిన గొర్రె పిల్లను ఆయన భుజం మీద వేసుకుని వచ్చినట్టుగా నిన్ను కూడా ఆయన అనేక పర్యాయాలు మొయ్యలేదా? నీ కష్టాల్లో, నీ దుఃఖంలో, నీ ఏడుపులో, నీ కన్నీరు బాధల్లో, నీ అనారోగ్యములో ఆయన ఒక వ్యక్తిగత డాక్టర్గా, ఒక పర్సనల్ డాక్టర్గా నీకు పని చేయలేదా? కొన్ని పర్యాయాలు నీ దగ్గర చూపించుకోవటానికి కూడా, వైద్యుల దగ్గరికి వెళ్ళటానికి కూడా డాక్టర్ ఫీజు లేకపోతే యేసయ్య నీ దగ్గరికి వచ్చి పరమ వైద్యుడిగా నీ గాయాలను కట్టి నిన్ను బాగు చేయలేదా?
అదే జీవజలపు నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు మానవులు ఎలా ఉంటారో సమరే స్త్రీ ఊరిలోనే జీవజలపు నది ఉబ్బికింపజేసిందండి. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసుకున్నప్పుడు నీ హృదయములో నుండి, ఒకసారి చదవండి అన్నమాట, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 7 వర్స్ 38. చదువుకుందామా దేవుని బిడ్డలారా? దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడు? నా యందు విశ్వాసము ఉంచు వారికి లేఖనములు చెప్పిన ప్రకారం వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజలపు నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. చప్పలు కూడా విశ్వసిద్దామా? ఇప్పుడు మీరు మీ పక్క వాళ్ళకు చెప్పండి, మనం విశ్వసిద్దాం, మన యేసు రక్షకుడు మన కడుపులో నుండి జీవజల ధారలు బయలుదేరుతాయి. ఆమెన్. ఈ మాట చెప్పిన నీవు ఒక్కరికైనా స్వార్థ చెప్పే బిడ్డగా ఉండాలి. ఒక్కరినైనా రక్షించే బిడ్డగా నువ్వు జీవించాలి. నీ స్వార్థం కొరకు కాదు, దేవుని రాజ్యం కొరకు పని చేయి. ఏదేను తోటలో 4 శాఖలు ఉన్నాయి కదా, ఆ శాఖలు కూడా కనపడతాయో కనపడవో, కొన్ని కనపడలేదట చరిత్ర చెప్తుంది. ఎందుకనగా వర్షాలు వచ్చాయి, మట్టితో పూడ్చబడిపోయిందట. కానీ అది పూడ్చబడిందేమో, కానీ ఈ నది మాత్రము, అనగా ఏ నది అనగా పరిశుద్ధాత్మ నది మాత్రము ప్రపంచమంతట కూడా ప్రవహిస్తూ ఉన్నది. ఆమెన్. ప్రపంచమంతటా ప్రవహిస్తున్నది. వాక్యము బహు వేగముగా పరిగెత్తుచూ ఉన్నది. ఆ వాక్యానికి గనుక నువ్వు లోబడి ఉంటే నీ జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడు. అది నీ శక్తి, నీ బలము కాకుండా దేవుని యొక్క ఆత్మ కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు యేసయ్య. ఆమెన్. హల్లెలూయా. దేవా నిజమే, ఇటువంటి కార్యం నాతో జరిగించుము. అవును, మనం చూస్తున్న మాటలను బట్టి పేతురు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆయన వాక్యమును పంచిపెడుతూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటనగా, ఇప్పుడు మీరు చదవండి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్, అపోస్తుల కార్యం యాక్ట్స్ చాప్టర్ 2:41 చదువుకుందాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఆమేన్. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? మీరు చర్చికి చాలా మంది వస్తున్నారు. చాలా మంది నా ఆరంభ దినాల్లో పాస్టర్ గారు మాకు బాప్తిసం ఏమని చెప్పారు. ఈ దినాలలో బాప్తిసం అంటే తలదించుకొని వెళ్ళిపోతున్నారు. ఈ దినము నువ్వు బాప్తిసం కొరకు తలదించుకుంటే రేపు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని గొర్రెపిల్ల ఎద్ద ఉంటే నువ్వు తల ఉంచుకొనే ఉంటావు. ఏదెన్ తోటలో ఆదామవ్వలు ఇంతకుముందు తల ఎత్తుకొనే ఉన్నారా? దేవుడు ఆదాం అవ్వ అంటే, చెప్పండి ప్రభువా వందనాలు స్వామి ప్రైజ్ లార్డ్ నాన్న, ఎక్కడనో డాడీ ఎక్కడనైనా నీ స్వరం నాన్న, ఇక్కడ బాబు ఇక్కడ నాన్న రా అన్నాడు కదా, అవునా? అయితే ఎప్పుడైతే 3వ వ్యక్తితో పరిచయం అయినప్పుడు ఆదాం అవ్వా అంటే, అరే దాక్కోరా దాక్కోయే నువ్వు దీంట్లో దాక్కోయే అంటున్నా. అయ్యా నీ స్వరము విన్నప్పుడు మేము ఎందుకు దాక్కున్నాం అంటే దిగంబరులుగా ఉన్నాము. ఎలా ఉన్నారట? దిగంబరులుగా ఉన్నాము, పాపములో ఉన్నాము, లోకములో ఉన్నాము. దేవుని పిల్లారా, మనం అడుగుతున్న ఈ ప్రశ్నలు నిజమే ప్రభువా, మేము తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఆ పేతురు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది రక్షణ పొందారు, ప్రభువును అంగీకరించారు. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉన్నారు. వారందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని పరలోక రాజ్యములో వారు ఎత్తబడ్డారు. దేవుని సన్నిధానంలో వారు ఉన్నారు. వారు మహాశ్రమలు అనుభవించారు. ఆ తర్వాత మనము చూసినప్పుడు అపోస్తులంటే పౌలు కూడా దేవుని కొరకు చాలా కష్టపడ్డాడు. అపోస్తులు పౌలు కష్టపడినప్పుడు ఆసియా ఐరోపా ఖండాల్లో యేసుప్రభు వారి పరిశుద్ధాత్మ శక్తిని ప్రవహింపజేశాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తి దేవునికి విరుద్ధంగా జీవించాడు. అయితే ప్రభుకు ఇష్టడుగా జీవించిన తర్వాత ఆ యొక్క ఆసియా ఐరోపా ఖండాలను ఆయన కదిలించాడు. దేంతో తెలుసా? పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి. దేవునికి మహిమ కలుగునుగాక. నిలబడినటువంటి ఈ దాసుని అనేక స్థలాలలో
దేవుడు పక్షపాతి కాదు. మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఆమెన్. మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. నువ్వు వెళ్ళిన స్థలంలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ పక్కనున్న ఆయన అడుగుతాడు, మీరు ఏ దేవుని పూజ చేస్తారు అంటే, నజరేయుడైన యేసు. ఆ మాట వారు గ్రహించి నీ క్రియలను బట్టి నీవు సాక్ష్యం చెప్పక మునిపే నీ క్రియలే వారికి ఒక సాక్ష్యం అవుతుంది. ఆమెన్, ఆమెన్. మనం తుంటరి పనులు చేస్తుంటే మీ నాయన పేరు ఏం పేరా అని అడుగుతారా లేదా? మీ అమ్మ పేరు ఏం పేరా? మీ అమ్మ నాన్నలు ఏం చదువుకున్నారా? ఏ కాలేజీకి వెళ్ళారా? అసలు ఇదేనా మీ అమ్మ నాన్నలు నీకు నేర్పింది అని అంటారా లేదా? ఒకవేళ నువ్వు మంచివాడైతే, ఏ తల్లి కన్నది రాజా నిన్ను, ఏ అమ్మ నిన్ను కన్నది నాయన, అబ్బా ఆ అమ్మ ధన్యురాలు, ఆ అమ్మ ఎవరు కన్నారో కానీ నిన్ను ధన్యురు ఆ తల్లి. అవును, అప్పుడప్పుడు నేను కొంత పిల్లలు అంటాడు, మీ అమ్మ గర్భం ఎంత ధన్యమునైనా, మీ తండ్రి నిన్ను ఎలా పోషించాడో కదా. ఆ మాట మనం ఎందుకు తెచ్చుకోకూడదు? అవును, ఆ యొక్క ఫీఫోనటువంటి నది ప్రక్కన నీళ్లు పారుచున్నప్పుడు ఆ తోటలన్నీ తడుపుచూ ఉన్నది. ఈ తోట మీద ఒక్కొక్క ఇండ్లు ఒక్కొక్క తోట. ఆ తోటలో పరిశుద్ధాత్మ అనేటువంటి సంచలనము రావాలి, అక్కడ ఉద్యమము రావాలి. దేవుని యొక్క వాక్యం అక్కడ నివాసము చేసుకున్నప్పుడు మీ ద్వారా దేవుడు సమరే స్త్రీ ద్వారా గ్రామములో జరిగించినట్టు, పేతురు జీవితంలో అద్భుతాలు జరిగించినట్లు, పౌలు జీవితంలో అద్భుతాలు జరిగించినట్లు, మా జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించినట్లు, కొరత లేకుండా నిన్ను దీవించి ఎప్పుడు నీకు ఒకరికి చెప్పాలి. మీరు గుప్పిలు పట్టుకోండి, చూద్దాం. పట్టుకోండి, హోల్డ్ యువర్ హ్యాండ్స్. ఎస్, దీంట్లో ఏమీ లేదు, నథింగ్ నీకు కనపడదు. బట్ నువ్వు నమ్మితే ఇందులో ప్రపంచాన్ని నీ చేతిలో పెడతాడు యేసయ్య. ఆమెన్, ఆమెన్. ఇక్కడ చాలామంది టీచర్స్ ఉన్నారు, టీచింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచాన్ని నువ్వు చూసావా? అసలు నువ్వు చూసావా? నేను చూశానా? లేదే. ఒక చిన్న పటం తెస్తుంది ఆ మేడం, దిస్ ఈజ్ వరల్డ్ అంటుంది, దిస్ ఈజ్ ఇండియా అంటుంది, ఇది ఢిల్లీ అంటుంది, ఇది కర్ణాటక అంటుంది. చిన్న దాంట్లోనే ఉంటుంది. ఈ ప్రపంచాన్ని దేవుడు నీ గుప్పిలోకి ఇస్తాడు. నువ్వు అడగక ముందే నీ బాధ ఆయనకు తెలుసు, నీ కష్టం, నీ దుఃఖం ఆయనకు తెలుసు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవిస్తావో అప్పుడు జీవజలపు నదులు నీ హృదయంలో నుండి ప్రవహిస్తాయి. ఆమెన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎండిపోయిన తోటలను కట్టే దేవుడు ప్రభువా, ఎండిపోయిన కుటుంబాలను కట్టే దేవుడు స్వామి, పనికి రాని దాన్ని పనికొచ్చేవాడుగా చేసేవాడివి, నెరలు బారిపోయిన జీవితాలను ప్రభువా తిరిగి అవి సమతలముగా మార్చబడి సాగు చేయబడి సస్యశ్యామలుగా నింపబడినప్పుడు అక్కడ దేవుని యొక్క ఆత్మ అక్కడ సంచరిస్తూ ఉంటుందట. మీ ఇంటిలో దేవుని ఆత్మ ఎప్పుడు సంచరిస్తుండాలి. పనికిరాని టీవీలు, చిత్రాలు కాదు. మీ ఇంట్లో దేవుని యొక్క వాక్యము, మీ ఇంట్లో దేవుని యొక్క పాటలు, మీ ఇంట్లో మీ మొబైల్లో దేవుని యొక్క మాటలు. ఎక్కడే కానీ నువ్వు ఎవరితో కూడా పర్సనల్ అనవసరంగా మాట్లాడకూడదు. యేసు నామములో ఏమి మాట్లాడిన నీ భర్త, నీ భార్య దగ్గరనే మాట్లాడు. ఇఫ్ యు ఆర్ వైజ్, ఇఫ్ యు ఆర్ బోల్డ్, నువ్వు నిజముగా కల్మషము లేనివాడవు, లేనిదానవైతే ఆ మాట నువ్వు నీ భార్య, నీ భర్త దగ్గర మాట్లాడలేకపోతున్నావు, పక్కకు పోయి మాట్లాడుతున్నావు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ నీకు టవర్ అందలేదేమో, నెట్వర్క్ దొరకలేదేమో, అది వేరే విషయము. కానీ ఆయా పర్యాయములు నేను నీతో ప్రత్యేకంగా పాపం విషయం మాట్లాడతానన్నావా? బ్రదర్, సిస్టర్, తమ్ముడు, ఈ యొక్క నది దగ్గరికి వెళ్దామా? ఫీఫోర్ నది హెబ్రూ భాషలో సమృద్ధి. ఈ సమృద్ధి అయిన ప్రవాహము హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఇది సంఘములో నింపబడుతుంది, సంఘములో ప్రవహిస్తుంది. సమరే స్త్రీలో ప్రవహించినప్పుడు కడవను పగలగొట్టింది, ఆ కుండను ఇడిచిపెట్టింది, ఊరికెళ్ళింది. ఊరంతా కూడా పరిశుద్ధాత్మతో నింపింది. పేతురు చేపలు పట్టి వారిని ప్రభువారు పట్టుకున్నప్పుడు, పేతురు వాక్యము చెప్పినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు. పేతురు శ్రమలు పడ్డాడు, పేతురుని హింసించారు, పేతురును బండములేశారు, చెరసాల్లో ఉంచారు. కానీ దేనికి కూడా భయపడలేదు. నా ప్రభు కొరకు నేను సాక్షి బిడ్డగా జీవిస్తానన్నాడు.
అపోస్తులు పౌలు దూషకుడే, హింసకుడే, హానికరుడే, కానీ ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు యేసే దేవుడని ధైర్యముగా ప్రకటించాడు. చచ్చిపోతే ఒక్కసారే కదా బ్రదర్, సిస్టర్, 2 పర్యాలు చచ్చిపోతామా? దేవుని కొరకు సాక్షిపడగా జీవితామా? ఎస్ అయ్యా, నాలో జీవజలపు నదులు ప్రవహించండి అయ్యా. నా నీ కడుపులో నుండి జీవ జలపు నదులు ప్రవహిస్తాయి. ఆ కృప నీకు కావాలని కోరుకో. యేసయ్యా, స్తోత్రం. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో స్రవిస్తున్నప్పుడు, ఆ నది నీలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలు. 1, 2 ఎన్ని మేలు చేశాడు బ్రదర్ నీకు? నా యేసు చేసిన మేలును మరువకుమా, నా ప్రాణమా, నా సమస్తమా. పనికిరాని మన జీవితాలను బిఫోను వాగు నీరు కాల్చి ఉన్నది. ఏదేను తోటను తడపడానికి పెడితే ఇదాన్ని లోకాన్ని ఆత్మతో తడపడానికి యేసయ్య నిన్ను ఒక వాగుగా పెడుతున్నాడు, ఒక నదిగా వచ్చాడు యేసయ్య. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివే, క్రీస్తనే బండపైన నన్ను నిలపితివే. పనికిరాని నన్ను నీవు ఆ గ్రామమంతా నీతో ఆత్మతో నింపబడాలి. మీ ఇల్లంతా దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. ఆ నదులు మీ ఇంట్లో ప్రవహించాలి. నీ బలమయ్యా ఇక మీదట నేను నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే, వెంబడించు. చేతులు పైకిద్దామా, దేవుని కనపడతామా? నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలు 1, 2 కాదు నాన్నా. మరువకుమా, నా యేసు చేసిన మేలును మరువకుమా, నా ప్రాణమా, నా సమస్తమా. నీ ఆత్మతో నన్ను నింపయ్యా. నేను నీకు సాక్షిపడిగా జీవిస్తానయ్యా. ఎప్పుడు నా కొరకు, నా భర్త కొరకు, నా పిల్లల కొరకు, నా కడుపు కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నదులు ఎవరి కొరకండి? అది నది కొరకు కాదు, ఎండిపోతున్న పొలము కొరకు. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మ ఫలములు దండిగా నీపై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలించును. నీవు చేసిన మేలను ఎట్లు మరతు ప్రభు, నీవు చేసిన మేలను మరతు ప్రభు. నీ కొరకు సాక్షిగా, నీ కొరకు నేను సాక్షిగా ఇలాలో జీవితును.
ఒకసారి చేతులు పైకి. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన నా యేసు చేసిన మేలను మరువకుమా. నదులు నదుల కొరకు కాదుండేది, నదులు పంట కొరకు, పొలము కొరకు, ఎండిపోతున్న పొలము కొరకు. నా ప్రాణమా నా సమస్తమా. కొన్ని నదులు ఎండిపోయాయి, కొన్ని నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. నది స్థానంలో నువ్వు ఉన్నావు బ్రదర్, సిస్టర్, తమ్ముడు, చెల్లి, నానా. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, అక్కడ శ్రేష్టమైన బంగారం ఉంది, అక్కడ బోలము ఉంది, అక్కడ గోమేధికము ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు మామూలు వ్యక్తి కాదు. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చిన వారు వీరెవరు అన్నప్పుడు, నాకు తెలియదయ్యా అన్నాడు ఆ పెద్ద. అప్పుడు యేసయ్య అంటాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రాలు ఉతుక్కున్నవారు. నీ గురించి నువ్వేమడగాకు, నీ గురించి చింతించేటైన ఒక ఆయన ఉన్నాడు. రోజు అడిగి అడిగి అలిసిపోయావా? ಬಿಟ್ಟುಬಿಡ್ರಿ, ಕೇಳಬೇಡ್ರಿ, ನೀವೇನು ಬೇಡ ಸ್ವಾಮಿ. ನಾವು ಒಂದು నది ಹಾಗೆ జీవనం ಮಾಡ್ತೀನಪ್ಪ, ఒక నదిలాగానే జీవిస్తాను. ఎండిపోయి ఉన్న ఎంతో మంది ప్రభు, ఆ తోటలో ఎండిపోయిన చెట్లకు నీళ్లు పెట్టడానికి ఎన్నో వాడిపోయాయి, వాడిపోయాయి. నీరు పోతే ఈ పచ్చదనం సత్యశ్యామలుగా ఉంటుంది. అలాంటి కృప దయచేయం. కన్నీరు ఇచ్చావు కదా, సంతోషం. నీ కన్నీరుని యేసయ్య తుడిచాడు. నీ భారం ప్రభువారు మోస్తాడు. యెషయా గ్రంథం 40:11 వచనంలో మనం చూసినప్పుడు, పాలించు వారిని మెల్లగా నేపాడు, వాటన్నిటి భుజం మీద ఆంచుకున్నాడు, రొమ్మున కౌగలించుకున్నాడు. నిన్ను కౌగలించుకొని మోస్తాడు యేసయ్య. అదే ఆయన ప్రేమ, అదే ఆయన ప్రేమకు నాంది. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కరుణా సంపన్నుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. ఏదేని తోటను మేము చూడలేదు, అది భూమి మీద లేదు అని చరిత్ర చెప్తుంది. కానీ పరదేశులో మీ ముఖాన్ని మేము చూడబోతున్నాం. ఆ నదులను సృష్టించిన దేవుని మేము చూడబోతున్నాం. సమరే స్త్రీ ఒక నదిగా మార్చబడింది, పేతురు ఒక నదిగా మార్చబడ్డాడు, అపోస్తులు పౌలు ఒక నదిగా మార్చబడ్డాడు. నీ నామంలో మాకిచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలు ప్రభువా నదులుగా మార్చబడాలి. వీరి కడుపులో నుండి జీవ జల ధారలు బయలుదేరుతాయి అని లేఖనాలు చెప్పాయట ప్రభువా. వీరు ఎండిపోయిన వారు కాదు, సస్య సమృద్ధితో నింపబడిన వారు, వెండి గోమేధికము బోలము కలిగినటువంటి జీవితము, రక్షణ అనుభవం కలిగిన వారు, పునరుత్థాన అనుభవం కలిగిన వారు. దేవా, నీ కృపలో వీరిని దాచిన విధానం బట్టి స్తోత్రాలు. మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు, వీరితో ఉండండి. తిరిగి మేము తొందరగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే కృపనీయండి. మా జీవితమే ఒక నది, మా జీవితమే నీరుతో నింపబడిన నది, ప్రవహిస్తున్న నది మాది. అనేకులను తృప్తిపరచడానికి తాగేవారికి నీళ్లు, పక్షులకు నీళ్లు, తోటలకు నీళ్లు, పంటకు నీరు, అందరికీ నీరిచ్చావు. నదిగా మమ్మల్ని చేశావు. ఎందుకనగా మీరు జీవ జలపు నదులై ఉన్నారు. ఏం చెల్లించగలం? ఇదిగో ఉదయకాలమున మా స్తుతులు, మా స్తోత్రాలు మా కొరకు తిరిగి వచ్చిన యేసయ్య నామములోనే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి అనుశాసం ఇప్పుడు మనందరికీ దేవుని యొక్క సమృద్ధితో ప్రభువారు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.